వెల్కమ్ టు బనారస్ దేవనగరి. బనారస్ లో అన్నికన్నా ఫేమస్ అయిన టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఉంది. ఇక్కడ ఇంకో ఫేమస్ ఉంది ఫుడ్ అనేది అన్ని స్ట్రీట్ల దొరుకుతుంది, చాలా రకాలుగా దొరుకుతుంది. ఇక్కడ బనారస్ అనేది చాలా ఓల్డ్ సిటీ. ఈ ఓల్డ్ సిటీలో చాలా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. గల్లీల్లో చిన్న చిన్న ఫుడ్ స్టాల్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే రండి నాతోని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్, ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ అన్ని ఈరోజు చూసేస్తున్నాం. ఫైనల్లీ వచ్చేసాను. ఈరోజు మన ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసాము. కాశీ చాట్ బండార్. ఇది చాలా ఫేమస్. యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో ఇది చాలా ఫేమస్. బనారస్ లో కూడా ఎవరికి అడిగినా కాశీ చాట్ బండార్ అది ఏదని ఎక్కడ ఉంటుందని ఎవరైనా చెప్తారు. ఎవ్రీ యూట్యూబర్ రికమెండెడ్. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ఉంటుంది హిందీలో, కాశీ చాట్ బండార్ అనేది. మీరు కూడా ఇక్కడికి వచ్చి చూసారనుకోండి, ఈ జనాలు చూసారనుకోండి, ఏంట్రా ఇది అనుకుంటారు, ఇక్కడ నుంచి వచ్చారా అనుకుంటారు ఇంతమంది. ఈ షాప్ వచ్చి 120 years ఓల్డ్ అంట. బనారస్ లో అన్నికన్నా ఓల్డెస్ట్ షాప్ కాశీ చాట్ బండార్. కొట్లాడుకొని దొరలాడుకొని వెళ్ళి ఫస్ట్ అయితే నాకు ఒక చాట్ తీసుకువచ్చేసా. దీని ప్రైస్ వచ్చి 70 రూపీస్ తీసుకోండు. దీని పేరు వచ్చి టమాటా చాట్ అంట. ఓన్లీ టమాటాతోని, టమాటా ఆనియన్ ఆయిల్ అంతే, ఇంకేం అయిపోయి చూస్తాం ఎలా ఉంటుంది టేస్ట్. బాగుంది. టమాటా మొత్తం టమాటా ఫ్లేవరే, స్పైసీగా. టమాటా ఆయిల్ చాలా ఎక్కువ ఉంది. నాకేమో నచ్చింది, బట్ కొంచెము ఆయిల్ ఎక్కువ అనిపించింది, బట్ బాగుంది. ఓవర్ ద హైప్, సూపర్. నేను దీన్ని రేట్ చేస్తాను 9 out of 10. బాగుంది, చాలా బాగుంది. మన నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ వచ్చి కాశీ చాట్ బండార్. ఎదురుగే కనిపిస్తుంది సౌత్ ఇండియన్ దోసా షాప్. దోశ, ఇక్కడ వడ, ఇడ్లీ అన్ని దొరుకుతుంది. సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్ని ఉంటాయి. ఇది కూడా చాలా ఫేమస్. ఇది మన ఆంధ్రాకి బెస్ట్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక్కడ దోశ స్టార్టింగ్ వచ్చి 30 రూపీస్ ఉంటుంది. ఇడ్లీ వచ్చి 20 రూపీస్ నుండే ఉంటుంది. ఇక్కడ నేను ఆర్డర్ చేశాను ఒక మసాలా దోశ. ఇది నాకు పడింది 50 రూపీస్. మన ప్లేట్ అయితే వచ్చింది. ఈ ప్లేట్ లో 2 రకాల చట్నీ ఉంది. ఒక కొబ్బరికాయ చట్నీ, ఇంకొకటి సాంబార్. ఇప్పుడు చూస్తాం టేస్ట్ విషయానికి వస్తే మరీ అంత బాగాలేదు మన సౌత్ లాగా, బట్ మేనేజ్ చేయొచ్చు. ఇక్కడికి ఇది చాలా బెస్ట్. 50 రూపీస్ లా వర్త్ ఇట్ అనొచ్చు, చెప్పొచ్చు. నేను దీనికి రేట్ చేస్తాను 6 out of 10. దోశ షాప్ పక్కనే కనిపిస్తుంది మీకు ఒక పానీపూరి కనిపిస్తుంది, పానీపూరి షాప్. బట్ దీనికి పానీపూరి ఇక్కడ అనరు, పుచ్కా అని అంటారు బనారస్ లా. వాళ్ళ లాంగ్వేజ్ లో నేను ఇంకొక ఆర్డర్ చేసేసాను, భయ్యా పుచ్కా దేదో అనుకొని. ఈ ప్లేట్ పడింది నాకు 10 రూపీస్ ఓన్లీ. ఇలా 4 పీసెస్ ఇచ్చిండు. అలా ఒక పీస్ తీసుకొని నోట్లో పెడితే అలా కరిగిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పుచ్కాల స్వీట్ చట్నీ ఉంటది చూడండి, సూపర్ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఈ పుచ్కా. నేను దీనికి రేట్ చేస్తాను 9 out of 10. అలా మీరు కొంచెం ముందుకు వచ్చారనుకోండి, ఒకటి కనిపిస్తుంది థండాయి షాప్. నేను మీలాగే ఏంటా ఇది అనుకొని వెళ్ళి ట్రై చేస్తే, ఇది ఒకటి థండాయి బంగ్ కలిపి ఇస్తారంట. 100 రూపీస్ దీన్ని చార్జ్ చేస్తారు. ఇది కూడా లస్సీ లాగే మేక్ చేస్తున్నారు. కొంచెం పాలు వేసి, కొంచెము సాల్ట్, కొంచెం స్వీట్ వేసి, కొంచెం మలాయ్ వేసారు. ఇచ్చి టేస్ట్ చూసాను. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది నాకు. నేనైతే ఇలా బంగ్ యాడ్ చేయించుకోలేదు, మీరైతే యాడ్ చేయించుకోవచ్చు ఎక్స్ట్రాగా. నేను దీనికి రేట్ చేస్తాను 8 out of 10. అలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది ఇది లక్ష్మీ చాయ్ వాలీ అని. చాలా ఓల్డ్ అయిన షాప్ ఇది. 128 years అయిందంట ఈ షాప్ కి. ఇంతమంది చూసి అనిపించింది ఇది చాలా ఫేమస్ అని. అందుకే నేను ఇంకా ట్రై చేయడానికి ఇక్కడికి వచ్చి. ఈ షాప్ అనేది 3 తరాల నుంచి నడుస్తుందంట. ఇతని తాతే ఇది స్టార్ట్ చేసింది షాప్. అలా షాప్ ఓనర్ కి అడిగాను, భయ్యా ఇదర్ క్యా ఫేమస్ అంటే, వెయిట్ కరో మే దేతావు అనుకొని ఇచ్చేసిండు మనకి 2 రకాలుగా. ఒకటి మలై బ్రెడ్, ఇంకొకటి వైట్ మక్కన్ బ్రెడ్, ఇంకొకటి చాయ్. ఈ 3 కలిపి నాకు పడింది 75 రూపీస్. నా వైట్ మక్కన్ బ్రెడ్ నోట్లో పెడితే అలా కరిగిపోయింది. టేస్ట్ అంటారా లా జవాబ్, చాలా బాగుంది రియల్గా. ఇంకో బ్రెడ్ మలై వేసి కొంచెం పైన చీనీ వేసి ఇచ్చిండు. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది, మస్ట్ ట్రై అని చెప్తా. ఇది లాస్ట్ కి ఒక చాయ్ తోని ఎండ్ చేసాను. ఓవరాల్ దీనికి నేను రేట్ చేస్తాను 10 out of 10. నెక్స్ట్ టైం అలా రోడ్ మీద నడుస్తూ వెళ్తే, ఇది ఓన్లీ చలికాలం దొరికే డిష్ అంట, ఇంకెప్పుడు దొరకదు ఇది. దీని పేరు వచ్చి ఇక్కడ మలాయో అంటారు దీన్ని. ఇది పాలతో తయారవుతుంది.
దీని ప్రైస్ వచ్చి 50 రూపీస్ తీసుకోండు. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది, నోట్లో పెట్టగానే కలిగిపోయింది. నేను దీనికి ఓవరాల్ రేట్ చేస్తాను 8 out of 10. లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ బనారస్ వచ్చే బనారస్ పాన్ తినకపోతే ఎలా, బనారస్ పాన్ అయితే ఆర్డర్ చేసేసాం. ఈ బనారస్ పాన్ నాకు పడింది 50 రూపీస్. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫాలో కొట్టి వదిలేయండి. మీకు ఏ స్ట్రీట్ ఫుడ్ నచ్చిందో ఒకసారి కమెంట్ చేసేయండి.